అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీనా సీను. ఇప్పుడు ఫస్ట్లో ఎప్పుడో చెప్పాను డైలాగ్, నేను మీ మీనా సీను. మళ్ళీ మీ ముందుకు వచ్చేసి ఏంటంటే మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వచ్చాను. ఏంటంటే ఇప్పటికీ ఈరోజు నాకు ఒక 5 నిమిషాల ముందే 1500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఆ ఫస్ట్ మాట నేను చెప్పాలని అనిపించింది, అందుకే మీతోనే షేర్ చేసుకుంటున్నాను. ఇంకొక విషయం అంటే బిగ్ బాస్ గురించి నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదు. అంటే ఇన్ని సీజన్ చూసాను, ఖచ్చితంగా చూస్తాను, ప్రతి సీజన్ చూశాను. ఈ సీజన్ కూడా అట్లాగే ఫస్ట్ నుంచి చూస్తున్నాను. ఎందుకో నాకు బిగ్ బాస్ అన్న, కబడ్డీ అన్న, ఏదో మా టీవీ షో అన్ని ఏది వచ్చినా చూస్తాను. అట్లాంటి ఈ బిగ్ బాస్ ఇంట్రెస్ట్గా లేదు అనుకున్నాం, కానీ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదో బాగానే ఉంది. కానీ దువ్వాడ మాధవి గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద డ్రమ్ము దాంట్లో రాళ్ళు వేస్తే ఎట్లా ఉంటుంది, సౌండ్ ఎట్లా వచ్చిందంటే బ్రేక్ సౌండ్, గేర్ సౌండ్ అట్లా ఉంది. అట్లా ఉంది ఆ బిహేవియర్, వాయిస్ అన్నీ అట్లాగే ఉంది. అది కాకుండా ఇంకా రీతుని, ఎందుకు నాకు రీతుని అంటే అసలు నచ్చట్లేదు ఫ్రెండ్స్. రీతు అందరిలాంటి ఆడపిల్లే, ఎవరికైనా ఇప్పుడు ఏదన్నా ఆపర్చునిటీ రావాలంటే ఏదైనా పెద్ద పెద్ద వెనకాల ఉండి ఏదన్నా ఉంటే కానీ రారు. అట్లాంటిది సొంత కాళ్ళ మీద పాపం నిలబడి ఎవ్వరు సాయం లేకుండా పాపం ముందుకు వచ్చింది కదా ఇప్పుడు దాకా. అందుకనే రీతి చౌదరి అంటే ఇష్టం నాకు. ఇంకా కానీ ఆ అమ్మాయిని ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బయట లోన్ కూడా దాంతో ఆడుకుంటున్నారు. బయట ఆడెవరితోనో ఈ పాపం కంటితో చూసారా, ఎవ్వరు చూడలేదు. కానీ దాన్ని ఎందరేసారు. సరే వాళ్ళ నాన్నగారు లేదు, వాళ్ళ అమ్మ అలానే ఎంత బాధపడతారు. లోన్ ఉంది కాబట్టి దానికి ఏం తెలియదు కాబట్టి సరిపోయింది. బయటకు వచ్చినాక ఎంత బాధపడింది ఫ్రెండ్స్. ఇప్పుడు అవన్నీ చూసే కదా మీరు మంచిది కాదు అని డిసైడ్ అవుతున్నారు. లోన్ కూడా బాగానే ఆడుతుంది. ఇప్పుడు మనం వేరే ఊరు వెళ్ళి కొద్దిసేపు అంతెందుకు విజయవాడ నుంచి ఏలూరు రావడానికి ఒక బస్సులో ట్రావెల్ చేసిన పక్కన ఎవరైనా ఉంటే లేడీస్ అన్న జెంట్స్ అన్న ఏదైనా మాట్లాడితే కొంచెం చిన్న పరిచయం అవుతుంది. అట్లాంటి బిగ్ బాస్ షోలోకి వెళ్ళాక ఒక్కరే ఉండాలి, అందరి మొక్కలు పెట్టేసి అట్లాంటప్పుడు ఎవరొక్క బాగుంది ఫ్రెండ్షిప్ ఏమైనా ఇంకేది. అంతేగాని వేరే రిలేషన్ చేయడానికి లేదు. ఫ్రెండ్షిప్లోనే కొంచెం క్లోజ్గా బాయ్స్తో మాట్లాడితే గర్ల్స్తో మాట్లాడితే గర్ల్స్, అంతేనా? అట్లా రీతి చూడడానికి సుమనన్న చూడండి, సుమనన్ననే ఇలా నలిపేశారు చూసారా. వాళ్ళందరూ కలిసి నలిపేశారు. వీక్గా ఉన్నాడు, మంచిగా ఆడాడు. బర్నీ గారు దివ్య స్ట్రాంగ్ అంట, మిగతా ముగ్గురు వీక్. కానీ ఈరోజు సుమనన్న కెప్టెన్ అయ్యాడు ఫ్రెండ్స్. అవునా, కెప్టెన్ అయ్యాడా లేదా చూడండి, ఇవాళ ఖచ్చితంగా చూడండి. అన్న కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు ఎవరైతే వీక్ అని అన్నాడో ఆడితోనే కలిసి ఆడి కెప్టెన్ అయ్యాడు అన్నమాట. అది ఫ్రెండ్స్. ఇట్లాంటివి నేను మళ్ళీ పెట్టాలని కోరుతున్నాను. చూస్తే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ పెట్టండి ఫ్రెండ్స్. అండ్ సాయంత్రం ఖచ్చితంగా ఎక్కువ ఆ వీడియో కూడా పెట్టండి చూడండి.